జగిత్యాల పోచమ్మ వాడలో దారుణం జరిగింది. ఆస్తి గొడవలో అన్నను కొట్టి చంపారు ఇద్దరు చెల్లెళ్లు. అన్నతో చెల్లెలకు కొన్ని రోజులుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్న జంగిలి శ్రీనివాస్ పై కర్రలతో దాడి చేశారు ఇద్దరు చెల్లెళ్లు. శారద వరలక్ష్మి తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు ఇద్దరు నిందితులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంకా జగిత్యాల పోచమ్మ వాడలో దారుణం జరిగింది. ఆస్తి గొడవలో అన్నను కొట్టి చంపారు ఇద్దరు చెల్లెళ్లు. అన్నతో చెల్లెళ్లకు కొన్ని రోజులుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్న జంగిలి శ్రీనివాస్ పై కర్రలతో దాడి చేశారు ఇద్దరు చెల్లెళ్లు శారద వరలక్ష్మి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సొంత అన్ననే ఆస్తి కోసం ఇద్దరు చెల్లెళ్లు దాడి చేసి చంపిన స్థానికంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా ఇటు సోదరునికి అయిన జంగిలి శ్రీనివాస్ కు సంబంధించిన ల్యాండ్ అయితే ఏదైతుందో అతనికి ముగ్గురు చెల్లెళ్ళు అయితే ఉన్నారో, అయితే అతని ఆ ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఇతనిపై ఆస్తిలో ఒక భాగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే అప్పటి నుంచి గత 10 సంవత్సరాల క్రితం ఆస్తి కోసం కూడా ఈ ముగ్గురు చెల్లెలు కూడా ఈ శ్రీనివాస్ మాత్రం పోలీసులకు అప్పటి నుంచి కూడా కేసు అనేది కోర్టులో పెండింగ్ ఉండి వస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో పిలిపించినప్పటికీ కూడా ఎలాంటి వాళ్ళు చెల్లెలు అక్కడి రాక పంచాయతీలో కూడా ఈ శ్రీనివాస్ కి అనుకూలంగా ఉండడంతో మాత్రం చెందిన ఇటు ఇద్దరు చెల్లెలు ఇటు శారద కావచ్చు వరలక్ష్మి ఈ రోజు తెల్లవారుజామున మాత్రం అన్నపై కర్రతో దాడి చేస్తున్నట్టు కల్పిస్తున్నైతే ఈ సందర్భంగానే ఆ తీవ్ర గాయాల పైన చికిత్స మాత్రం స్థానికులు కుటుంబ సభ్యులు కూడా ఇటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆస్తి గొడవలే కారణమంటూ కూడా ఇటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా కూడా ఆస్తి కావాలంటూ కూడా ఈ శ్రీనివాస్ చెల్లెలు మాత్రం ఇదంతా నానా దుర్భాష ఆడుతూ మాత్రం దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు అయితే వినిపించారు. ఏదైనప్పటికీ కూడా జిల్లాలో ఇది సొంత సోదరుని ఆస్తి కోసం ఇద్దరు చెల్లెలు చంపడం దాడి చేసి చంపడం మాత్రం ఈ స్థానిక కళ్యాణ్ పోలీసులు కూడా కళ్యాణ స్థలాన్ని చేరుకుని కూడా విచారణ అయితే చేపట్టినట్టు కూడా తెలుసుకుంది. అయితే ఇద్దరు చెల్లెలు దాడి చేసే ఘటనలో ఎవరైతే వీరు ఇద్దరు చెల్లెలు వారు పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అయితే అందించారు. థ్యాంక్ యూ గోపికృష్ణ.